అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మేము ముందుకి వచ్చేసాము. 'కావ్య, ఊహ అండ్ లిపి'. సో, ఈరోజు మేము చేయబోయే చేయబోయే మూవీ పేరు 'టిల్లు స్క్వేర్'. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మల్లిక్ రామ్. ఈ మూవీలో నటించింది హీరోగా సిద్దు జొన్నలగడ్డ అండ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. సో, ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాము. సో, 'కావ్య లిపి' ఆబ్వియస్‌లీ ఈ మూవీ నిన్నే రిలీజ్ అయింది నెట్‌ఫ్లిక్స్‌లో. సో, మీ ఇద్దరు అక్కడే చూసారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, మనము డైరెక్ట్‌గా మీకెలా నచ్చింది అనే క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాము. సో, లిపి, 'టిల్లు స్క్వేర్'. సో మూవీ నిన్నే రిలీజ్ అయింది, కాకపోతే నేను ఇవాళ చూసాను. సో నేను ఇవాళ లైక్ ఈ ఎంటైర్ వీక్ మొత్తం కాస్త ఎగ్జామ్ స్ట్రెస్ లో చూసాను కాబట్టి నాకు కొంచెం బాగానే అనిపించింది. కాస్త రిలాక్సింగ్, కొంచెం డైవర్టింగ్, కొంచెం నవ్వుకునే టైప్స్ లో. సో నాకైతే నచ్చింది. ఎంటర్టైనింగ్, ఫన్ మూవీ. కావ్య, ఈ మూవీ నాకు యాక్చువల్లీ పార్ట్ 1 కంటే ఎక్కువ నచ్చింది. నాకు పార్ట్ 1 సో నచ్చింది. నాకు పార్ట్ 2 పార్ట్ 1 కంటే చాలా నచ్చింది. I don't know, the story is way better than part 1 story. So one of the few sequences where part 2 is better than part 1 నా ఒపీనియన్ లో. నేను థరోలీ ఎంజాయ్ చేశాను. డైలాగ్స్ అన్ని చాలా లైట్ హార్టెడ్, ఫనీ, కొంచెం I really enjoyed the entire movie. నేను నవ్వుతూనే ఉన్న మూవీ మొత్తం. I love it. ఓకే. సో, నా ఒపీనియన్ కొంచెం డిఫరెంట్ ఒపీనియన్. సో, నాకు పార్ట్ 1 చాలా నచ్చింది. నాకు పార్ట్ 1 ఎలా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నచ్చింది. ఓకే. ఈ 'టిల్లు స్క్వేర్' మాత్రం నాకు ఫస్ట్ హాఫ్ ఆబ్వియస్‌లీ చాలా బావుంది. చాలా మంచిగా స్టార్ట్ అయింది. చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. కామెడీ డైలాగ్స్ ఉంది. కామెడీ ఉంది. అండ్ సో, ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఎండింగ్ నాకు చాలా నచ్చింది. సో, ఎండింగ్ బావుంది. ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ మిగతా అంతా నాకంత నచ్చలేదు. No, I really enjoyed it. ఎందుకంటే ఐ డోంట్ నో, ఈ మూవీలో ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్కడ బ్రేక్స్ ఉండవు, ఎక్కడ అన్నెసెసరీ ఎలిమెంట్స్ లేవు. సో అన్నెసెసరీ అంటే నాకు ఒకటి అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ లో ఒక పాట వస్తుంది కదా, నీ పాట స్కిప్ చేసా. రాధిక రాధిక అని చెప్పి ఒక ఓకే, పాట పాట వస్తుంది. ఫార్వర్డ్ చేసా. ఆ పాట చాలా అన్నెసెసరీ అనిపించింది ఆ టైంలో. అండ్ సో నాకు ఆ సీక్వెన్స్, సో సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించింది, ఇంక్లూడింగ్ ద సాంగ్. నాకు నచ్చలేదు. ఓకే. నాకు సో ప్రిటీ మచ్ అంటే నేను ఎగ్జామ్ స్ట్రెస్ లో చూసాను కాబట్టి నాకు చాలా రిలాక్సింగ్ అనిపించింది. అండ్ అదేమి మరి అంత కాన్సన్ట్రేట్ చేసి చూడాలి లైక్ ఏదో యాక్చువల్ సీరియస్ మూవీ లాగా కాకుండా ఏదో క్యాజువల్ మూవీ కాబట్టి నచ్చింది. బట్ ఇన్ కంపారిజన్ నేను యాక్చువల్ ఆలోచించలేదు. సో ఇన్ కంపారిజన్ టు పార్ట్ 1 నా బ్రెయిన్ ప్రాసెసింగ్ కొంచెం టైం పడుతుంది. సో అది నాకు నో ఐడియా. బట్ అంటే నాకు పిడి మచ్ నచ్చింది ఏంటి అంటే క్యారెక్టర్ పిడి మచ్ సేమ్. అట్లీస్ట్ ఆ అబ్బాయిది పార్ట్ 1 లో క్యారెక్టర్ అండ్ పార్ట్ 2 లో కూడా సేమ్ క్యారెక్టర్. మిగిలిన మూవీస్ లాగా ఏదో కంప్లీట్ చేంజ్ లేకపోతే ఏదో డిఫరెంట్ పర్సన్ లాగా కాకుండా సేమ్ స్టోరీ కంటిన్యూవేషన్ అండ్ దెన్ ద సేమ్ క్యారెక్టర్ కూడా అబ్బాయిది. అండ్ టు యాడ్ టు దట్, నాకు చాలా బాగా మర్జ్ చేసినట్టు అనిపించింది. పార్ట్ 1 కంటిన్యూయేషన్ లాగా మంచిగా అనిపించింది. ఆ పార్ట్ 1 స్టోరీ కంటిన్యూయేషన్, ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేయడానికి, ఐ మీన్ ఇలా కంప్లీట్ ఆర్యా 1 ఆర్యా 2 ఉందనుకో, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్. అలా కాకుండా పార్ట్ 1 లింక్ ఉంటుంది పార్ట్ 2 కి. సో ఇది ఎలా అంటే దృశ్యం 1 దృశ్యం 2 లాగా, బికాస్ కంటిన్యూటీ స్టోరీలో. సో పార్ట్ 1 లో ఏమైంది, బర్త్డే రోజు ఆబ్వియస్లీ ఒక ట్రబుల్ లో వస్తాడు. సో పార్ట్ 2 లో కూడా ఒక తన నెక్స్ట్ ఇయర్ బర్త్డే రోజు మళ్ళీ హిల్ బి ఇన్ ట్రబుల్. సో అది బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ పార్ట్ 1 స్టోరీ డిఫరెంట్, పార్ట్ 2 స్టోరీ డిఫరెంట్. పార్ట్ 2 లో ఎంటైర్లీ ఆ అమ్మాయి ఇది ఒక దాని ఏమంటారు, టీజ్ స్పాయిలర్. సో చెప్పేస్తున్నాను. కాకపోతే ఇందులో కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ కదా. ఆయన పార్ట్ 1 స్టోరీ ఎలా లింక్ చేశారంటే బ్లాక్ మెయిల్ చేయడానికి లింక్ చేశారు. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ వెరీ క్లవర్. ఆ పాయింట్ పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి పార్ట్ 2 స్టోరీ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ క్లవర్ ఆఫ్ ద రైటర్. రైట్. సో పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఆబ్వియస్లీ ఇది కంటిన్యూస్ స్టోరీ. అండ్ సో నాకు కూడా యాక్చువల్లీ నచ్చింది. కొంచెం బ్లాక్ అనిపించింది, బట్ మొత్తానికి మూవీ
ఓవరాల్‌గా చూసుకుంటే మంచి సీక్వెల్. బికాజ్ సీక్వెల్ ఇంత మంచి స్ట్రాంగ్ సీక్వెల్ రావడం చాలా రేర్. Again, I like సీక్వెల్స్ part 2 way యూజువల్లీ better than చాలా part 1. Again, I have to repeat it. నాకు పార్ట్ పార్ట్ 2 నాకు చాలా యాహ్! నచ్చింది పార్ట్ 1 తో కంపేర్ చేస్తే. పార్ట్ 2 లో డైలాగ్స్ ఎక్కువ యాహ్! నచ్చాయి. పార్ట్ 2 లో స్టోరీ లైన్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నట్లు అనిపించింది. యాక్ట్రెసెస్ కూడా ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్లు అనిపించింది. పార్ట్ 1 యాక్ట్రెస్ కంటే పార్ట్ 2 యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ఇంకా ఎక్కువ. లిపి చెప్పినట్లు పార్ట్ 1 అప్పుడు ఎక్కువ హీరోయిన్ కి ఎక్స్ప్రెషన్స్ ఉండవు కదా, అలా కాకుండా ఈ పార్ట్ 2 లో అనుపమకి ఇంకెక్కువ మంచి యాక్టింగ్ స్కిల్స్. సో యాహ్! బట్ నాకు పార్ట్ 1 నచ్చింది. ఐ డిఫర్. సో నాకు యాక్చువల్లీ పార్ట్ 1 చాలా బాగా నచ్చింది. పార్ట్ 2 కూడా బాగుంది. యాక్చువల్లీ లిపి 1 సెకండ్. సో సీక్వెల్ మూవీస్ వచ్చినప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎక్కువ సీక్వెల్ మూవీస్ హిట్ అవ్వవు. కానీ ఈ సీక్వెల్ కూడా చాలా బాగా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. లిపి. యాక్చువల్గా నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మందికి పార్ట్ 2 నచ్చలేదు. సో నేను విన్న ఎవ్రీ రివ్యూ పార్ట్ 2 బాగాలేదు అని. నేను పార్ట్ 2 బాగుంది అని యాక్చువల్లీ నేను కాకుండా నేను ఓన్లీ అక్క దగ్గర నుంచే వింటున్నా. అండ్ బానే ఉంది లిపి. కానీ ఇన్ కంపారిజన్ కొంచెం ఇన్ కంపారిజన్ కంపారిజన్ నాకు పార్ట్ 1 నచ్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ మేబీ నేను కనుక ఏమో మరి నాకైతే ఓవరాల్ నచ్చింది. సో ఇప్పుడు నేను సెకండ్ టైం మూవీ చూసినా కూడా we have to choose now, part 1 or part 2. ఐ హావ్ టు చూస్ అంటే నా బ్రెయిన్ కాస్త కామ్ డౌన్ అవ్వాలి. ఇంకా పార్ట్ ఇప్పుడే 1 స్ట్రెస్ రిలీఫ్ మోడ్ లోకి వెళ్తున్నా. సో నేను ఎవెన్చువల్లీ చెప్తా. నాది పార్ట్ 1 ఫర్ షూర్. ఆల్రెడీ చెప్పావు ఒక నాకు 10 పార్ట్ 1 టైమ్స్. చాలా నచ్చింది. ఇంకోసారి చెప్తావా లిపు? ఇంకోసారి చెప్పు, మాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇంకోసారి చెప్తే మాకు అప్పుడు బాగా గుర్తుంటుంది. పార్ట్ 1 నచ్చింది. సో ఎనీవే, సో ఈ మూవీలో స్టార్టింగ్లో నాకేమనిపించిందంటే ఈ టెల్లు అబ్బాయి పాపం డీజే అబ్బాయి ఆ డబ్బులు తీసుకుంటాడు కదా ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ మూవీలో. సో వెడ్డింగ్ ప్లానర్ అయిపోతాడు సెకండ్ మూవీలో. సో కొంచెం రిచ్ అయిపోతాడు ఆ అబ్బాయి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కాదు, ఐ వాజ్ వెరీ అతను హ్యాపీ అబ్బాయి టిల్లు రిచ్ వెడ్డింగ్ అయిపోయాడు. ఈవెంట్స్ లో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా పార్ట్నర్. కాకపోతే అందరూ వాళ్ళని హైడ్ చేసుకుంటుంది ఓన్లీ వాళ్ళ డీజే స్కిల్స్ కోసం, వెడ్డింగ్ స్కిల్స్ కంటే. రైట్. యా. వెరీ క్యూట్. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ థీమ్ మెయింటైన్ చేయడానికి ఏంటంటే డీజే పార్ట్ 1 లో తను చాలా ఎక్కువ బ్యూటీ కాన్షియస్, ఎక్కువ హెల్త్ కాన్షియస్. చాలా సీన్స్ రిపీట్ పార్ట్ 2 అయ్యాయి. లో కూడా అలానే ఉంటుంది. పార్ట్ 2 లో కూడా అలానే తను బ్యూటీ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ లాగా చూపిస్తాడు. దట్ వాస్ వెరీ నైస్. క్వశ్చన్ రిపీట్ అవుతాయి. చాలా సీన్స్ సేమ్ రిపీట్ అవుతాయి. క్యారెక్టర్. ఆ మటన్ సీన్ కూడా రిపీట్. అది ఆల్రెడీ పార్ట్ 1 లో చూసాము, నవ్వేసాము, అయిపోయింది. మళ్ళీ పార్ట్ 2 నాకు లో పార్ట్ మళ్ళీ 1 ఎందుకు అప్పుడు రిపీట్ నవ్వు రాలేదు, చేశారు? ఎందుకు అది ఐ డోంట్ నో, బట్ పార్ట్ 2 లో నాకు నవ్వొచ్చింది. నాకు పార్ట్ 1 లోనే నవ్వొచ్చింది. అక్క పార్ట్ 2 లో ఐ వాస్ లైక్ వై డిడ్ యూ రిపీట్, లైక్ ఎందుకు రిపీట్ చేశారో నాకు అర్థం కాలేదు. బికాస్ లిపి ఆ సీన్ ఉంటుంది కదా పార్ట్ 1 లో టిల్లు మటన్ మంచిగా ఉడకలేదంటే అవును పో అంటాడు ట్రూ. కోపంగా. ఊహా పార్ట్ 2 లో కూడా మళ్ళీ అదే సీన్, అదే అబ్బాయి, అదే మటన్. ట్రూ. సో మళ్ళీ ఎందుకు రిపీట్ చేశారు అనిపించింది. యాక్చువల్లీ నాకు ఆ సీన్ చూస్తే నువ్వే గుర్తొచ్చావు తెలుసా. యా, ఆగు నాకు కూడా నేనే గుర్తొచ్చాను. కానీ కాదు, ఎందుకు నాకు పెట్టారో అర్థం నా కాలేదు. థియరీ ఒకటి ఉంది. నా థియరీ ఏంటి అంటే ట్రెడిషనల్ గా అయితే పార్ట్ 1 పార్ట్ 2 అంటే ఆబ్వియస్లీ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత వస్తాయి. అంటే ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ అండ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఇమీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి అనుకో, విత్ ఇన్ మోర్ ఆర్ లెస్ బ్యాక్ టు బ్యాక్. కాకపోతే నాకేమనిపించిందంటే ఒకటి ఈ ఆ సీన్ పాత మూవీలో క్లిక్ అన్నట్టు ఉంది. మేబీ చాలా మందికి నచ్చి ఉంటుంది. ఓ ఆ మూవీ ఎప్పుడో వచ్చేసింది కదరా, ఈ పాటకి జనాలు మర్చిపోయి ఉంటారు, సో మళ్ళీ పెడతాం, అదొకటి. అండ్ సెకండ్లీ అక్క చెప్పినట్లు ఆ సేమ్ క్యారెక్టర్ టైప్స్ లో చూపించడానికి అనేసి ప్రిటీ మచ్ సేమ్ సీన్ ని అక్కడి నుంచి కట్ కాపీ పేస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ అ న్యూ సీన్ సిమిలర్. యా, సేమ్ సీన్స్ ఉంటాయి చాలా. ఆ ఫేస్ ప్యాక్ సీన్ ఒకటి, దాని తర్వాత కొన్ని రిపీట్ అవుతాయి. అంటే మనకి అలా పార్ట్ 1 గుర్తు చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు. బికాస్ చాలా చాలా సీన్స్ యాక్చువల్లీ కనిపిస్తూ ఉంటాయి కానీ స్క్రీన్ పైన అతను కూడా. కంటిన్యూ. నా డౌట్ పార్ట్ 1 గుర్తు చేయడానికా లేకపోతే పార్ట్ 2 కి వేరే సీన్స్ అప్రోప్రియేట్ వి ఈక్వలెంట్ వి రాక పాతవే రీయూజ్ చేయడమా ఈజ్ మై క్వశ్చన్. అక్క కంటిన్యూ. బికాస్ పార్ట్ 1 ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. ఆల్రెడీ ఆ సీన్స్ కాదు, నవ్వేసాము, అందులో అంతా ఆ ఒక్క అయిపోయింది. సీన్ తప్పితే ఇంకేం రిపీట్ లేదంలో. నువ్వు ఆలోచిస్తే నువ్వు దాని గురించి అంత కాదు రిపీట్ కాదు, బట్ చూపిస్తూ ఉంటారు జస్ట్ కదా. అతని పర్సనాలిటీ చేంజ్ అవ్వలేదు, అది చూపించారు అంతే. అతని పర్సనాలిటీ స్టిల్ ద సేమ్, హీ స్టిల్ ద సేమ్. రింగుల్ జుట్టు, బాడీ గురించి, మదర్ ఫాదర్ ని ఊరికే ఎదురు తిరగడము, సేమ్ క్యారెక్టర్ లాగా చూపించారు. హీ డెంట్ చేంజ్ మచ్.
ఎందుకంటే 1 ఇయరే కదా, 1 ఇయర్ గ్యాపే. 1 ఇయర్ లో ఎవరు మనుషులు చేంజ్ అవ్వరు రైట్ కదా. యా ఆఫ్ కోర్స్ కొంచెం లావ్ అయ్యాడు బట్ ఓకే. అది కూడా చెప్తారు కదా, లావయ్యావు అంటే డైలీ మా మమ్మీ తినిపిస్తుంది చెగోడీలు పకోడీలు అదేంటి పుల్లారెడ్డి పచ్చుకుని కూర్చుంటుందని చెప్తారు కదా. రైట్ యా లిపి ఫేస్ మాస్క్ అండ్ ఎవ్రీథింగ్ ప్రిటీ మచ్ ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు నువ్వు నేను కలిసామనుకో, ప్రిటీ మచ్ నేను అప్పట్లో చెప్పిన సేమ్ వే ప్రిటీ మచ్ సేమ్ పర్సన్ నే ఉంటాను కాబట్టి ఆ సేమ్ థింగ్సే యా ఉంటాయి. యా సో ఇందులో కూడా ప్రిటీ మచ్ న్యాచురల్ గా ఆ సేమ్ అబ్బాయి రొటీన్ ఏమైతే ఉందో ఆ ఫేస్ ప్యాక్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అవి. రైట్. సో నాకేమనిపించింది అంటే ఈ మూవీ చూసిన తర్వాత, ఈ మూవీ అండ్ టిల్లు స్క్వేర్ అండ్ డీజే టిల్లు ఇద్దరు మూవీస్లో, సారీ 2 మూవీస్లో ఏంటంటే, ఒకటి మంచి థింగ్ ఏంటంటే హీరోయిన్ చాలా స్ట్రాంగ్. నార్మల్ మూవీస్లో హీరోయిన్కి మంచిగా క్యారెక్టర్ హీరోయిన్ రాయరు ఒక అండ్ అంత పుష్పలా స్ట్రాంగ్గా చూపిస్తారు, ఇందులో చూపించరు. చాలా స్ట్రాంగ్. యా డీజే టిల్లులో స్ట్రాంగ్, టిల్లు స్క్వేర్లో కూడా హీరోయిన్ చాలా స్ట్రాంగ్. ప్లస్ ఇద్దరు మూవీస్లో హీరోయిన్స్ విలన్స్. యా అది కామన్ సో థీమ్. ఉత్త యా ఉత్త ఉత్త స్ట్రాంగ్గా కాదు, వాళ్ళని విలన్స్ కూడా చేస్తారు అనమాట, అంటే పవర్ఫుల్గా యా అలా చేస్తారు. సో అది నాకు నచ్చినది విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యా మూవీస్. నాకు నచ్చింది ఒకటి చెప్పనా, రైట్ మిగిలిన చెప్పు. మూవీస్ లాగా టిల్లు 2 ఆర్ ఇంకేదో కాకుండా టిల్లు స్క్వేర్ అని కొంచెం మ్యాథమెటికల్ గా బెటర్, నాకు అది నచ్చింది. లిపి నెక్స్ట్ మూవీ టిల్లు ఊహా, క్యూబ్. నాకు అది నెక్స్ట్ చూడగా నాకేం గుర్తొచ్చింది తెలుసా, మనీ 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 ఈ మనీ మనీ కనుక హిట్ అయితే నేను మనీ 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 తీస్తాను, నాకు అదే గుర్తొచ్చింది టిల్లు యా క్యూబ్ కానీ మూవీ. నెక్స్ట్ మూవీ టిల్లు క్యూబ్ అని చెప్పి ఆల్రెడీ చూపించారు కదా ఈ మూవీ నేను ఎండింగ్లో. ఈగర్లీ వెయిటింగ్. సో యా టిల్లు క్యూబ్ కూడా వస్తుంది. హోప్ఫుల్లీ మళ్ళీ సో నా సిద్ధు జొన్నలగడ్డ ఇంకా లావ్ అవ్వకుండా కొంచెం సన్నగా కొంచెం బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నారు. కాదు, మళ్ళీ నా ఎగ్జామ్స్ అయిపోయే టైంకి కనుక రిలీజ్ అయితే నేను ఇలానే లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ కాస్త రిలాక్స్ అవ్వకుండా చూసుకోవచ్చు. కానీ మూవీ సో అంతా టిల్లు త్రూ ద క్యూబ్ మూవీ ఒక్క సీరియస్ సీన్ కూడా ఉండదు. సీన్స్ అన్నిట్లో జోక్స్, ప్రతి ఒక్క సీన్ లో జోక్స్ ఉంటాయి. కొన్ని ఉంటాయి లక్క, కొన్ని బోరింగ్ సీన్స్ లైక్ ఉంటాయి. వాట్? బోరింగ్ వేరు, సీరియస్ వేరు. బోరింగ్ ఇస్ పర్స్పెక్టివ్. యా అన్నిట్లో అన్ని యా సీరియస్ బట్ సీన్స్ ఉండవు అసలు. మూవీ మొత్తం చాలా ఈజీ గో లక్కీ టైప్ లో అయిపోతూ ఉంటుంది. నాకు మళ్ళీ ఆ రాధికని ఎందుకు తీసుకొచ్చారో, అదే ఆ అమ్మాయి బ్లాక్ జైల్లో ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఆహా, ఎప్పుడు బెయిల్ రిలీజ్ ఇస్తాడు అయిందో కదా, మళ్ళీ. చేస్తారు కదా బెయిల్. ఆ అమ్మాయికి బెయిల్ ఇస్తారు కదా పార్ట్ 1 లో చివర్లో. ఓకే ఓకే బికాస్ మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ అదే బ్లాక్ సారీ కట్టుకుని ఎందుకు వస్తుందో అండ్ కొంచెం ఆ సెంటిమెంట్ అమ్మాయి గేమ్ ప్లే చేయడానికేమో ఆ అమ్మాయి కాదు చెప్పేది మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ లో. మళ్ళీ పార్ట్ 1 ని గుర్తు చేయడానికి అలా చాలా సీన్స్ బట్ అది పెట్టారు, కాదు, ఆ లింక్ ఇంక్లూడింగ్ కూడా రాధిక. బాగుంది కదా. ఆ అమ్మాయి వచ్చి ఇతను నేను చేయను పో అంటే ఆ అమ్మాయి వచ్చి ఇమోషనల్ గా అతను ఒప్పించి ఆ, వెళ్ళిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఊహా, ఆన్ నాకేమో అ నార్మల్ డే, అది చాలా ఆన్ అ నార్మల్ డే నేను మేబీ నీతోని ఏకీభవించేదాన్నేమో ఊహా, బట్ టుడే ఐఎమ్ ఆన్ అక్కాస్ సైడ్. ఫస్ట్ టైం యూ అండ్ ఐ ఆర్ అగ్రీయింగ్ లిపి. లిపి నాకు ఎలా అనిపించిందంటే, మళ్ళీ పార్ట్ 1 లో మొత్తం రాధికని ఆ బ్లాక్ శారీలోనే చూసాము, మళ్ళీ పార్ట్ 2 లో కొంచెం బ్లూ శారీలో రెడ్ శారీయో కట్టుకుని అమ్మాయి వస్తే కొంచెం బాగుండేది. చిన్నగా అవే మళ్ళీ ఏమో, అదే ఆ అబ్బాయి కూడా సేమ్ అదే బ్లూ చెమ్కిల్ డ్రెస్ వేసుకుంటాడు కదా. యా అది ఊహా కొంచెం డైరెక్టర్ మరీ ఏదో అంత క్లీషేగా. కాదు, డైరెక్టర్ ఏదో ఉండుంటుంది ఊహా, సమ్ పర్స్పెక్టివ్, అది మనకు తెలియని పర్స్పెక్టివ్. ఇంకా బికాస్ ఆల్రెడీ ఫస్ట్ మూవీ చూసాము, నచ్చింది, హిట్ అయింది, అంతా యా, అయిపోయింది. మళ్ళీ సెకండ్ బట్ మూవీలో సెకండ్ కూడా మూవీలో మళ్ళీ కూడా ఇద్దరిని సేమ్ లాగా యా, చూపించడము. అది వై వై అనేది నీకు అంతు పట్టలేదు అంతే. అంత అంటే పట్టింది. నాకు అంతు పట్టలేదు, బట్ ఏదో కూడా ఉండుంటుంది, ఎందుకంటే ఇద్దరు సేమ్ అవుట్ఫిట్స్ లుక్ ఎట్ వేసుకున్నారు, లిపి, మేబీ సమ్. ఎగ్జామ్స్ లేకుండా స్ట్రెస్ లేకుండా షీ సో సపోర్టివ్ ఆఫ్ ద మూవీ. అంతు పట్టలేదు, ఏదేదో తెలుగు మాటలు ఏదో ఒక రీజన్ మాట్లాడుతుంది. ఉండే ఉంటుంది. షీ సో పాజిటివ్, లైక్ పాజిటివ్ గ్లూ, లైక్ గ్లోయింగ్ విత్ పాజిటివిటీ లిపి వాళ్ళ. బట్ నాకు ఒకటి ఏమనిపించిందంటే, పార్ట్ 1 చూసిన తర్వాత ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను చాలా ట్విస్ట్లు నాకు అనిపించాయి అవును, పార్ట్ చాలా 1లో. ట్విస్ట్ ఓకే ఉంటాయి. రైట్, పార్ట్ 2లో టిల్లు స్క్వేర్లో చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ. నాకు ఫస్ట్ నుంచే తెలుసు అనుపమ అవును పరమేశ్వరన్ ప్రెగ్నెంట్ కాదు అవును అని. ఫస్ట్ నుంచే తెలుసు ఆ అమ్మాయికి ఏదో యా ఇంకొక అజెండా ఏదో ఉందని ఉందని తెలుసు, చెప్పి. కానీ ఆ అజెండా ఏంటో మనం గెస్ కొట్టలేము. ఏదో అజెండా ఉందని తెలుసు కానీ ఆహా, పోలీస్ అన్నప్పుడు ఎవరో లీక్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది, ఈఎంఐ లీక్ చేస్తుందని చెప్పి నాకు అప్పుడే అర్థమైపోయింది. ఊహా, సో చాలా క్వశ్చన్ ప్రెడిక్టబుల్. అడగాలి.
ఓకే. ఆ! లాస్ట్ లో ఈ టిల్లు స్క్వేర్ వాటితోటి లడ్డు పంపిస్తుంది కదా, పాయిజన్ ఇప్పించి. హ్మ్. మరి అది ఎందుకు లీక్ చేయాలి? అతను చంపేయడమే తన మెయిన్ ఉద్దేశం అయితే ఆ చంపేస్తున్న పాయింట్ కూడా ఎందుకు లీక్ చేయాలి? అప్పటి వరకు చచ్చిపోతూ ఉంటే ఓకే ఫైన్, షీ వాంటెడ్ టు అవాయిడ్ ఇట్. లీక్ చేసింది ఆ అమ్మాయి మరి కాదు. ఇప్పుడు మీ శివాజీ బ్రహ్మాజీ అబ్బాయి కాల్ చేస్తాడు అవును, తనకెలా తెలిసింది? తను జైల్ సెల్ పోలీస్ లోపల నుంచి. ఉంటాడు. తనకెలా తెలుసు? మనకి ఎవరో ఆ చెప్పారు అబ్బాయి కదా. అండ్ ఆ మేబీ ఫోన్, ఓవర్ హర్డ్ ఏమో. ఆ ఫోన్ ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. బ్రహ్మాజీ ఒకటే ఒక సీన్ లో ఉంటాడు ఈ అది మూవీలో. కూడా బ్రహ్మాజీ అయినా ఒక డబ్బింగ్ షాడో. కాదు, ఆహా, ఆ బ్రహ్మాజీ ఫేస్ చూపిస్తాడు. చూపిస్తారు తర్వాత. ఓకే. ఓ 2 ఆ సెకండ్స్. బ్రహ్మాజీ లీక్ చేస్తాడు అని చెప్తాడు కూడా. నేను ఇది నువ్వెందుకు చెప్తున్నావు నాకు అని అడుగుతాడు. అడిగితే నేను చెప్పేది మీ పైన ఇష్టంతో కాదు, ఆ అబ్బాయి పైన కోపంతో అని చెప్తాడు. మేబీ ఆ అబ్బాయి ఓవర్ హర్డ్ అయి ఉంటాడు, లైక్ మాట్లాడుకునేప్పుడు. సో ఈ అమ్మాయి చెప్పదు, ఓకే. లీక్ చేయదు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ క్వశ్చన్ నన్ను బాధ చేసింది. ఇప్పుడు నౌ ఐ ఫైనల్లీ హావ్ అన్ ఆన్సర్. అమ్మాయి లీక్ చేయలేదు. ఓకే. ఆ అమ్మాయి అమ్మాయి వేరే ముందు వాటికి లీక్ చేస్తుంది. బట్ చాలా ప్రెడిక్టబుల్. నాకు అర్థమైపోయింది, లీక్ అనగానే నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయి లీక్ చేస్తుంది నేను అని కొంచెం చెప్పి. డిఫరెంట్. Really? ఎక్కువ పెరిగలేదు ఊహ. Yeah. నా నేను నా బ్రెయిన్ మొత్తం అంతా ఎక్కువ దాని పైన బట్టి ఏదో డిస్ట్రాక్ట్. ఓ వా, ఓకే, ఓ ఓకే నేను తను ప్రెగ్నెంట్ కాదని ముందే గెస్ కొట్టాను. నెక్స్ట్ లీక్ అనగానే అర్థమైపోయింది ఈ అమ్మాయి లీక్ నెక్స్ట్ అమ్మాయి నిజంగా వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ కాదని గెస్ కొట్టాను. ఇంకేదో అజెండా ఉందని గెస్ కొట్టాను. అంతే, అంతవరకే గెస్ కొట్టాను. యా, సిస్టర్ కాదు టైప్స్ అవి నేను కూడా ఈజీ టు గెస్ అవి. కాకపోతే తనే లీక్ చేస్తుందని మాత్రం నేను గెస్ కొట్టలేదు. నేను ఎవరంటే వాళ్ళ సుపీరియర్ ఉంటాడు చూడు, ఆ అమ్మాయి వాళ్ళ బాస్, అతను చూపిస్తారు కదా మధ్యలో. నేను అతను చేశాడేమో అనుకున్నా. నాకు అప్పుడే అర్థమైంది, ఇలా ఈ అబ్బాయిని కొంచెం ఇలా బెయిట్ లాగా వేస్తున్నారు, కానీ ఈ అబ్బాయి కాదు అని చెప్పి నాకు అర్థమైపోయింది. నేను కూడా యాక్చువల్లీ ఆ అమ్మాయి లీక్ చేసాను నేను ప్రెడిక్ట్ చేయలేదు. I really thought it was very clever and funny. ఎక్కువ ఆ ఫైటింగ్ లేకుండా ఒక 1-2 ఒక హార్డ్లీ 10 seconds ఫైటింగ్, తర్వాత అంతే మూవీ అయిపోతుంది చాలా ఈజీ గో లక్కీ లాగా. కాకపోతే ఇతను ఏంటంటే ఇనిషియల్లీ ఏముండదు, లాస్ట్ లో వచ్చేప్పుడు మళ్ళీ హెయిర్ ఎందుకో కట్ చేసుకుని వస్తూ ఉంటాడు. ఇనిషియల్ రింగులు పెద్ద జుట్టు ఉంటుంది. ఎప్పుడు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో రివీల్ చేసేటప్పుడు మంచి సూట్ వేసుకుంటాడు, బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు, మంచిగా టిప్ టాప్ రెడీ అయ్యి హెయిర్ కట్ చేసుకుంటాడు. లాస్ట్ లో అలానే వస్తాడు మళ్ళీ సేమ్ టు సేమ్. అప్పటిదాకా కుట్టిన దెబ్బలన్నీ మాసిపోతాయి, యా క్యూర్ అయిపోతాయి, హీల్ అయిపోతాయి దెబ్బలన్నీ. నాకు అనిపించిన ఒక డెప్త్, ఒక అబ్జర్వేషన్, ఆ కార్ సీన్ ఉంటుంది కదా, దీని వీళ్ళ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళిపోదాం టైప్స్ లో వెళ్తుంటే ఆ అమ్మాయి వస్తుంది, ఎదురుపడుతుంది. సీన్ నచ్చింది. ఎందుకు అంటే ఆ అబ్బాయి కార్ ఏదో మిక్కీ మౌస్ కార్ లాగా, ఆ అమ్మాయి కార్ ఏదో స్కూబీ డూ వ్యాన్ లాగా ఉంటుంది. నాకు చూడగా నాకు ఏదో కార్టూన్ నెట్వర్క్ గుర్తొచ్చింది. సో ఫస్ట్ పార్ట్ లో లిపి చెప్పినట్టు, ఫస్ట్ పార్ట్ లో చాలా వైబ్రెంట్ కలర్స్ అండ్ కార్, డిఫరెంట్ కార్ అండ్ అతని రూమ్, అతని కాస్ట్యూమ్స్ ఇవన్నీ చాలా వైబ్రెంట్ గా చూపిస్తారు. టిల్లు స్క్వేర్ లో ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, ఇంకొంచెం కార్ టిల్లు గుర్తుందా మీకు? టిల్లు స్క్వేర్ కార్ నచ్చింది టిల్లు కార్ కంటే. యా, బికాస్ డీజే టిల్లు. సో పార్ట్ 1 లో మీరు చెప్పారు కదా, హైదరాబాద్ ని చాలా బాగా చూపించారు బికాస్ కార్ చేజ్. సో ఆ కార్ ని ఇంకా టిల్లు స్క్వేర్ ని కంపేర్ చేసుకుంటే ఇంకొంచెం ఎస్కలేట్ అవుతుంది అతని వైబ్రెంట్ కలర్స్, ఫంకీనెస్. సేమ్ పర్సనాలిటీ మెయింటైన్ చేసినట్లు అనిపించింది. కాదక్క, కొంచెం కాస్ట్యూమ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ కలర్ఫుల్ అనిపించింది, విచ్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. నాకు అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కాస్ట్యూమ్. ఆల్ కాస్ట్యూమ్స్ ఆల్ అంటే డిజిటల్లో మోస్ట్లీ ఆ బ్లూ కలర్ దానిపైన ఇందులో బ్లూ వేసుకుంటాడు, ఒక yellow వేసుకుంటాడు లాస్ట్ లో, ఒక హాఫ్ పింక్, ఇంకొక హాఫ్ పింక్, ఒక పింక్ ఇంకొక ప్యాటర్న్ ఉంటుంది, ఇంకొక పింక్ ప్యాటర్న్ ఉంటుంది షర్ట్. అలాంటివన్నీ కొంచెం ఇందులో ఎక్కువ బట్టలు వేసుకోవడానికి స్కోప్ ఉంది, కానీ పార్ట్ 1 లో ఎక్కువ స్కోప్ లేదు. 2-3 సీన్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ 2-3 డ్రెస్ చేంజెస్ ఉంటాయి. ఇందులో ఎక్కువ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చేంజెస్ ఉన్నాయి. కానీ మళ్ళీ ఇంకొకటి నాకు నచ్చలేదు ఏంటంటే, ఆల్రెడీ డీజే టిల్లు చూసాము, బాగుంది, నచ్చింది, హిట్ అయింది, అందుకే డీజే టిల్లు స్క్వేర్ వచ్చింది. మళ్ళీ బ్లూ కలర్ చమ్కి డ్రెస్ మళ్ళీ బ్లూ కలర్ ఎందుకు వేసుకున్నాడో నాకు అర్థం కాలేదు. టిపి అది కూడా అది అసలు ఆ డ్రెస్ ని ఆ అబ్బాయి కాల్చేసేయాలి. అది దురదృష్టవంతుడు డ్రెస్ అబ్బాయికి.
ఆయన కూడా మళ్ళీ రిపీట్ చేస్తాడు లిపి. ఓకే, నేను ఆ పాయింట్ మర్చిపోయే లోపల నా పేరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ఊహా. సో నాకు యాక్చువల్లీ ఉల్టా అనిపించింది. నాకు డీజే టిల్లులో ఆ అబ్బాయి మొత్తం అంతా చెమ్కి చెమ్కి అని చెప్పినట్లు కొంచెం ఫ్లోరసెంట్ షేడ్స్ అవన్నీ వేసుకున్నారు. ఈ టిల్లు స్క్వేర్ లో నాకు మరీ అంత ఏదో అవుట్ స్టాండింగ్ టైప్స్ నాకు ఏం అనిపించలేదు. లైక్ ప్రిటీ మచ్ నార్మల్ టైప్స్ అవునా అనిపించింది. లిపి? ఎందుకు అంటే నాకు గుర్తున్న అవుట్ఫిట్స్ ఒకటి ఒక రెడ్ అండ్ వైట్ సూట్ లాంటిది ఏదో, అండ్ దెన్ ఇంకొకటి యా వైట్ అండ్ వైట్ ఒకటి, ఈ రెండు నాకు గుర్తు. అదే అమ్మాయిని ఫస్ట్ టైం కలుస్తాడు చూడు, అది ద యా వైట్ వన్ అది. సో అంతేగాని నాకేమి మరి అంత చెమ్కి చెమ్కి అంత కొట్టొచ్చి కనపడే టైప్స్ లో నాకు pretty much ఏం అనిపించలేదు. అండ్ దెన్ యా నాకు అనిపించింది. అండ్ దెన్ ఆ డ్రెస్ కాల్చలేదు అంటే ఇప్పుడు ఊహ ఆ అబ్బాయి పర్సన్ నువ్వు నేను ఉంటే మనం ఏడ్చుకుంటూ వేస్తుండే వాళ్ళం వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద డీజెటిల్లో. కాకపోతే ఈ అబ్బాయి కొంచెం ఈజీగో లక్కీ టైప్స్ కాబట్టి అన్ని పిచ్చి లైట్ టైప్స్ లో వేసాడు. మేబీ అందుకనేసి అది కాలేసి ఉండడు. ఆ అబ్బాయి మెంటాలిటీకి ఆ అబ్బాయి ఓకే జస్ట్ వన్ ఆఫ్ ద డేస్ ఈ డ్రెస్ ఇంత ఎక్స్పెన్సివ్ నేను కాల్ చేసి చాలా నా బర్త్డే డ్రెస్ నేను దాచి పెట్టుకుంటా, రాధిక వల్ల నేను ఏమి డ్రెస్ కూడా కాల్ చేయని టైప్స్ లో పెట్టుకుని ఉండొచ్చు. అండ్ మేబీ ఆ హోల్ ఎపిసోడ్ మళ్ళీ రీలివింగ్ ద సేమ్ ఓల్డ్ మెమరీ టైప్స్ లో ఉంది కాబట్టి మేబీ వేసుకునే ఉండుంటాడు, పాసిబిలిటీ. కానీ ఇందులో ఓకే లిపి అగ్రీ చేస్తాను నీ ఒపీనియన్ని. సో థ్యాంక్స్ ఊహా. కానీ ఈ మూవీలో ఎంత చెడ్డ ఎంత మంచి ఎంత చెడ్డానా ఎంత చెడ్డ హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఈ మూవీలో. హీరోయిన్స్ ఇంట్రొడక్షన్ పువ్వుల్లో, సముద్రంలో, జిమ్ వాటర్లో, లో మబ్బుల్లో, స్విమ్మింగ్ వేసొచ్చు. లేదంటే చంద్రుడిలో, సూర్యుడిలో అలా చూపిస్తారు. ఈ అమ్మాయి వామిటింగ్ చేస్తూ చూపిస్తారు ఈ కానీ అమ్మాయి హీరోయిన్ ఇంట్రొడక్షన్. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి వామిటింగ్ చేసినా కూడా ఆ అమ్మాయి చూడడానికి బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ కూడా ఆ అమ్మాయి ఏమేదో ఫుల్ టిప్సీ పడిపోతుంది తిరుగుతుంది టైప్స్ లో కాకుండా కొంచెం డీసెంట్ కాన్వర్సేషన్ ఉండే టైప్స్ లో అదే నాకు అర్థం కాలేదు లిపి. ఇప్పుడు నిజంగా టిప్సీ ఉంటే వామిటింగ్ చేసిన అమ్మాయి అంత సరిగ్గా మైండ్ పెట్టి ఎలా ఆ మాట్లాడేది అని అమ్మాయి చెప్పి నాకు పెద్ద డౌట్. అమ్మాయి అండర్ కవర్ కాప్ ఊహా ముఖం నీకు మూవీ అదే మొత్తం చూసే ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, తెలియాలి. లాస్ట్ లో అర్థమైంది. ఓకే ఇదేనా, బికాస్ నా డౌట్ అదే, వామిటింగ్ చేసిన అమ్మాయి అంత మంచిగా ఎలా ఉంది కానీ అని. అమ్మాయి నాకు గురించి మామూలుగా నాకు మాట్లాడుకోవాలి అంటే టాపిక్ చేంజ్ అమ్మాయి గురించి మాట్లాడాలి అంటే ఎంత బ్యూటిఫుల్ కదా అసలు అనుపమ పరమేశ్వర్. అమ్మాయి హెయిర్ అమ్మాయి అమ్మాయి హెయిర్ కూడా హైలైట్, బట్ అమ్మాయి ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్, సూపర్ గుడ్ యాక్టింగ్ స్కిల్స్. ఐ మీన్ అవునా, నాకు పార్ట్ 1 లో రాధికనే నచ్చింది. ఆ అమ్మాయి పేరు ఏంటో తెలియదు కదా, నేహా ఐఎమ్ శెట్టి. సారీ నాకు అనుపమనే నచ్చింది. అవునా, నాకెందుకో అంత మంచిగా అనిపించలేదు ఆ అమ్మాయి. ఓకే అంత బికాస్ డీజే టిల్లుకి అనుపమ పరమేశ్వరన్కి అంత కెమిస్ట్రీ నాకు నచ్చలేదు. నాకు డీజే టిల్లుకి రాధిక ఆ అమ్మాయి నేహా శెట్టికి కెమిస్ట్రీ నచ్చింది. యా నాకు ఎక్కువ పార్ట్ 2 నచ్చింది, అమ్మాయి కూడా పార్ట్ 2లోనే నచ్చింది. నాకు Because of her acting skills, her hair, I don't know, she is way more beautiful అనిపించింది నాకు. లుక్స్ వైజ్ నాకు ఈఎంఐ నచ్చింది ఫస్ట్ పార్ట్ అమ్మాయి కంటే. అండ్ హెయిర్ ఈఎంఐ హెయిర్ నాకు చాలా చాలా నచ్చింది. బట్ అట్ ద సేమ్ టైమ్ నేనేమి ఆ అమ్మాయి ఫ్యాన్ టైప్స్ లో కూడా అయిపోలేదు. బట్ ఇన్ కంపారిజన్ ఈ అమ్మాయి బెటర్ దెన్ ఆ అమ్మాయి ఫీలింగ్. ఇద్దరికి డబ్బింగ్ ఒకటే అమ్మాయి అవును, చెప్పింది. అది నచ్చుతుంది. యా నాకు అమ్మాయి డబ్బింగ్ అమ్మాయికి కొంచెం పీక నొప్పేస్తే ఎలా చెప్తారో డబ్బింగ్ అలా చెప్తూ ఉంటుంది అమ్మాయి. కొంచెం ఓపెన్ గా గట్టిగా మాట్లాడొచ్చు కదా అమ్మాయి, ఏదో గుసగుసలు మేబీ ఇంకా కొత్తేమో అక్క, మేబీ చాలా నర్వస్ ఉంటుందేమో అక్కడ మైక్ ముందు కాదు. కూర్చో గానీ. ఆ అమ్మాయి సమంతకి చెప్పే అమ్మాయి కదా, ఆమె పేరు కాదు ఏంటో. కాదు ఇంకెవరు అమ్మాయి సమాంతకి డబ్బింగ్ చెప్పే అమ్మాయి కాదు, ఇంకొక అమ్మాయి, కొత్త అమ్మాయి. ఈ అమ్మాయి ఈ అమ్మాయి అమ్మాయిది- ఎప్పుడు మెల్లిమెల్లిగా మాట్లాడుతుంటుంది, గుసగుసలాడుతుంటుంది, ఎక్కువ కొంచెం మామూలుగా మాట్లాడుతుంది మళ్ళాగా. ఈ అమ్మాయిది అక్కడ అలా కాదు తిల్లు తరనన, కొంచెం నా మాట వినాలంటే మీరు సౌండ్ పెంచుకోవాలి, మామూలుగా అయితే మీకు వినిపించదు. అలా కాదు, ఈ మాట్లాడతారనమాట, ఎందుకంటే ఎక్కువ అక్కడ- మాట్లాడితే నా వాయిస్ పోతుంది, సో నాకు ఇచ్చే డబ్బులకి నేను ఇంతే వాయిస్ ఇస్తాను. యా రైట్, అలానే మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం గట్టిగా మాట్లాడక్కయ్యా అనిపిస్తుంది. ఈ మూవీలో నాకు మంచిగా అనిపిస్తుంది ప్రతిని, అది కాదక్కయ్యా, అది కాదక్క నువ్వు చెప్పక్క, నాకు మంచిగా అనిపిస్తుంది ఆ డైలాగ్.
అక్క డిజిటల్లో కూడా అక్క అనే అంటాడు. కానీ మరి ఈ టైప్స్ లో కొట్టొచ్చితే కనిపించలేదు అది. మేబీ 1 or 2. చంద్రముఖిగా ఓ మారిన యా లిపిని చూడండి. ఓ యా చంద్రముఖి కాదు, ఆపోజిట్. చంద్రముఖి నుంచి మంచిగా మారిన లిపిని చూడండి అందరూ. హలో లిపి అన్ని పాజిటివ్ గా మాట్లాడుతుంది వాళ్ళ. కానీ టు బి ఆనెస్ట్ ఆ సీన్ నాకు ఎంత నచ్చిందంటే ఆ సీన్ ఏ సీను? లైక్ ఎంత అది నచ్చిందో ఆ సీన్ యాక్చువల్లీ అయితే. అది యాక్చువల్లీ ఇన్ ద రీసెంట్ టైమ్స్ నేను చూసిన లాస్ట్ 10 or 15 మూవీస్ లో నేను ఫైటింగ్ సీన్ స్కిప్ చేయలేదు అంటే ఇదే బికాస్ ఆఫ్ ద చంద్రముఖి. యా నేను చాలా నేను ఫనీ. ఆ చంద్రముఖి వల్ల నేను ఆ ఫైటింగ్ ని స్కిప్ చేయకుండా మొత్తం ఫైటింగ్ సీన్ మొత్తం ఆ సీక్వెన్స్ మొత్తం చూసాను నేను. అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయి కూడా నిజంగా ఆ అబ్బాయి చెప్తారు కదా నువ్వు ఆంజలినా జోలీలా వచ్చావు అని, అచ్చి అలానే వస్తుంది డిట్టు కాపీ కొట్టి చాలా స్టీరియో టైప్ గా అలానే డ్రెస్ వేసుకుని అలానే గన్స్ పెట్టుకుని 2 చేతులతో షిమ్ అనుకుంటూ. ఐ థాట్ వాస్ రియలీ ఫనీ పారడీ లాగా. యా. సో ఇంకొకటి ఒక నాకేమనిపించిందంటే, విషయం ఆగు. అండ్ ఈ మూవీలో నాకు అర్థమైంది అతను వరుణ్ సందేశ్ కాదు అని. యా ప్రిన్స్, ప్రిన్స్. అతని పేరు ప్రిన్స్. ఈ మూవీలో క్లియర్ గా తెలిసింది అనమాట. నాట్ వరుణ్ సందేశ్. బ్రహ్మాజీకి పాప ఒకటే సీన్ ఇచ్చారు ఈ మూవీలో, ప్రిన్స్ కి కొంచెం సీన్స్ ఇచ్చారు. అమలు ఇచ్చారు, అమలు అందుకే బికాస్ హిట్ అయింది, బ్రహ్మాజీ అందుకే హిట్ ఆల్రెడీ ఉన్నది హిట్ అయింది. ఒకటే లక్కీ చామ్ ఒక సీన్. మేబీ అతని కోసం క్రియేట్ చేశారు ఆ సీన్. అవును. దాని తర్వాత లిపి ఇంకొకటి చెప్పాలి. లిపి మనం కలేజా మూవీలో మాట్లాడుకున్నాము. కలేజా మూవీలో మహేష్ బాబు బర్త్డే October 19th 12th ఏదో ఉంటుంది. In the 12th 27th. కాదులే. సో దీంట్లో October 27th ఈ డీజే టిల్లు బర్త్డే. ఈ డీజే టిల్లు కూడా కొంచెం అలా క్రేజీ అబ్బాయి. సో అక్టోబర్ బేబీ. అక్టోబర్ బేబీ అనిపించింది. యా. అక్టోబర్ బేబీస్ స్పెషల్. అది ఒక నాన్ అక్టోబర్స్ కి తెలియని ఒక స్పెషాలిటీ ఉంటుంది మాలో. సో ఇంతకీ సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ ఇలా: న్యాచురల్ స్టార్ నాని, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, స్టార్ బాయ్. ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఏంటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లాగా ఇతని పేరు స్టార్ బాయ్ సిద్ధు. అతను కథనే వేసేసుకున్నట్లున్నాడు కదా, నిజంగా ఎవరు అన్నారేమో స్టార్ బాయ్ అని, అతను కథనే వేసేసుకున్నాడు. స్టార్ బాయ్ అతనే వేసుకున్నాడా లేకపోతే ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు. ఏమో లిపి మూవీలో చూపిస్తారు, మరి డీజే మూవీలో టిల్లులో చూడలేదు. నో ఐడియా. బట్ టైటిల్స్ పడుతున్నప్పుడు స్టార్ బాయ్. కాదు, మూవీలో కాదు, టైటిల్స్ లో. యా, అదే చెప్తున్నా, టైటిల్స్ లో స్టార్ బాయ్ సిద్ధు అని వేసేసుకుంటాడు. రైట్. బికాస్ డీజే టిల్లులో నాకు కదా గుర్తులేదు. ఫ్రెండ్స్ లో ఉంటుంది చూడు, నాకు బోల్డెన్ సర్టిఫికెట్స్ ఇచ్చారు అంటే ఎవరు ఇచ్చారు అంటే నేనే ప్రింట్ చేసుకున్నా అంటాడు చూడు. అలాగా ఎవరిచ్చారు టైటిల్ అంటే నేనే పెట్టుకున్నాను. సో ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది, నాకు చాలా ఫన్నీగా అనిపించింది. డీజే టిల్లు మూవీలో అబ్బాయి అలా తవ్వుతూ ఉంటాడు కదా, అప్పుడు మార్కస్ కాల్ చేస్తాడు, ఇదేదో చెప్తూ ఉంటాడు కదా. మార్కస్ ని ఈ టిల్లు స్క్వేర్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అవును. ఓ యా కరెక్ట్. ట్రూ. సో నాకు అది చాలా నచ్చింది మార్కస్ ది. నాకు నిజంగా నాకు డైలాగ్స్ రాసుకోలేదు, నేను ఓన్లీ 1 time చూసాను మూవీ. సెకండ్ టైం రాసుకుంటే కొన్ని డైలాగ్స్ రాసుకునేదాన్ని. ఎంత ఫనీ పంచెస్, ఎంత మంచిగా అనిపించే జోక్స్ అయితే నాకు. నాకు ఒక 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 విషయం ఊహా, నాకు ఉన్నవి నాకు నా ఎగ్జామ్ బ్రెయిన్ నాకు గుర్తం ఓన్లీ 1 or 2 points ఊహా. సో నేను అవి చెప్పిన తర్వాత నువ్వు నీ పాయింట్స్ ని యాడ్ చేసుకో. నాకు నచ్చిన ఒకటి అది ఇడ్లీ పిండి, కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి. చెప్పు. నేను కొబ్బరి పచ్చడి లాంటి వాడిని. పొద్దున తెల్లగా ఉంటాను కానీ సాయంత్రానికి పులిసిపోతాను. ఇలాంటివన్నీ నాకు ప్రిటీ మచ్ కొంచెం న్యాచురల్. ఒకటి ఇప్పుడున్న ఈ మహేష్ బాబు, బాలకృష్ణ ఇలాంటి మూవీస్ అన్నిట్లో ఏదో ఫుల్ రేంజ్ డైలాగ్స్ ఉంది. ఇట్స్ ఎ వెరీ నార్మల్ డౌన్ టు ఎర్త్ టైప్ ఆఫ్ డైలాగ్. అది ఎలాంటి డైలాగ్ అంటే లైక్ నార్మల్ పీపుల్, మనలాంటి పీపుల్ కొట్టుకునే డైలాగ్ టైప్స్ లో ఉంటుంది. సో నాకు దాని వల్ల నాకు దీంట్లో డైలాగ్స్ నచ్చాయి, ఎందుకంటే అదేమి ఎక్స్ట్రావెగెంట్ టైప్స్ లో లేదు. ఎట్ ద సేమ్ టైం కొంచెం ఓ యా అవును కదా అనిపించేది. సిచ్యువేషనల్ కామెడీ. యా. యా. సో ఇంకొక జోక్ లిపి, వెనకాల ఇంకొక అబ్బాయి ఉంటాడు కదా, కలజోడు పెట్టుకున్న అబ్బాయి, లావుగా ఉంటాడు.
సో అబ్బాయి నా ఒపీనియన్ ప్రకారం అనగానే నీ నీ ఒపీనియన్ ఒపీనియన్ నీ ఒపీనియన్ ఎవరు అడిగారా నీ నీ మీదే మీద మాకు ఒపీనియన్ లేదు. నీ మీద మాకు ఒపీనియన్ లేదు అంటుంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ సన్ ఇంటరాక్షన్ అయితే హైలైట్. ఫాదర్ సన్ జోక్స్ ఉంటాయి కూడా అసలు అన్ని ప్రతి ఒక్క డైలాగ్ వాడుకో ఇంత కూడా రెస్పెక్ట్ ఉండదు. ప్రతి దానికి వాళ్ళ డాడీతో ఎదురుగా మాట్లాడుతుంటాడు. ఇంట్లో చెల్లిపోరా అంటే ఏంటి పోవాలి, అక్కడ ఏదో పెద్ద ప్రతి పిన్ కోడ్ ఏదో ఇల్లు కట్టినట్లు నేను ఎక్కడ పోవాలి. కానీ Yeah. అక్క కానీ ఆల్దో వాళ్ళ అలా ఉన్నా కూడా ఏదో డిస్రెస్పెక్ట్ఫుల్ ఫీలింగ్ రాదు. ఏదో వీళ్ళ డాడ్ కి గౌరవించట్లేదు టైప్స్ రాదు. ఏదో క్యాజువల్ ఓకే రెబల్ టైప్. యా ప్రొడక్షన్ టైప్స్ లో ఏదో లిటిల్ బ్యాండ్ చంద్రముఖి నుంచి మంచిగా మారిన లిపిని చూడండి. లిమిటెడ్ టైం ఆఫర్. Yeah. నేడే చూడండి టైప్స్. సో నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఈ అనుపమ పరమేశ్వరన్ కాస్ట్యూమ్స్ గురించి చాలా సెక్సీ. చేస్ సీన్స్ ఉంటాయి. హా? కంటిన్యూ. నేను చాలా సెక్సీ కాస్ట్యూమ్స్ ఉన్నా. చేస్ సీన్స్ ఉంటాయి కదక్క. ఆ అమ్మాయి లిపి చెప్పిన ఈ ఈ డీజే టిల్లు కార్లో వెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయి డీజే టిల్లు ఈవెంట్స్ కార్లో వస్తూ ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో చేస్ సీన్స్ అప్పుడు శారీ కట్టుకోవడం అవసరమా అనేది నేను ఐ అగ్రీ అడుగుతున్నాను యువర్. ఐ అగ్రీ. సో రెడ్ కలర్ శారీ కట్టుకుని ఆ వస్తుంది. ఫైటింగ్ సీన్ కి అంజలి జోల్లో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని స్లిట్. అది కాదు. జస్ట్ చెప్తున్నా ఓవరాల్ మూవీ అంతా కొంచెం ఇంప్రాక్టికల్ క్లోత్స్ వేసుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని కొంచెం ఎక్కువ సెక్సీ చూపించడానికి అంతే. లేకపోతే ఆ సిచ్యువేషన్ కి సూట్ అయ్యే డ్రెస్సెస్ ఏమి ఉండవు. ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్ అయితే. యా ఉత్త క్లైమాక్స్ సీన్ లో మాత్రం తను ఒక మంచి ఫైనల్లీ ఒక జీన్స్ టాప్ వేసుకుని ఉంటుంది అంతే. వేరే అంతా మామూలు డ్రెస్సెస్ చీరలు షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటుంది పోలీస్ చేసింగ్ అయినా కూడా. ఎందుకంటే అప్పుడు అరెస్ట్ చేసి జైలు కి తీసుకెళ్తారు కాబట్టి కాస్త జీన్స్ టీ షర్ట్ వేసుకుని ఉంటుంది. ఈ మూవీ మొత్తం లూప్ హోల్స్ ఉండవు. లైక్ లాస్ట్ లో కూడా అడుగుతుంది కదా నన్ను ఎందుకు నాకు బెయిల్ ఇవ్వకుండా ఆ అమ్మాయికి ఇచ్చావు అంటే అమ్మాయి నన్ను లవ్ చేసి బిట్రే చేసి నువ్వు నన్ను బిట్రే చేయడం కోసం లవ్ చేశారు. మూవీ మొత్తం వాళ్ళు క్లియర్ గా ఆన్సర్స్ అన్ని వెతికి లూప్ హోల్స్ లేకుండా బాగా ఒక ఒక క్వశ్చన్ మార్క్ బయటికి రాకూడదు లాగా ప్రిపేర్ చేశారు స్టోరీ పక్కడ్బందీగా. ఊహా నేను ఒక 1 month అయ్యాక మూవీని సెకండ్ టైం చూస్తే అప్పుడు నేను ఆ లూప్ హోల్స్ ని బయటకు తీస్తా. బట్ యా అక్కడ ఫస్ట్ వాచ్ చేస్తే నాకేం లూప్ హోల్స్ కనిపించలేదు టు బి క్వైట్ ఆనెస్ట్. బానే ఉంది కానీ నాకు కొంచెము లాగ్ అనిపించింది. బట్ బానే ఉంది మూవీ యాక్చువల్లీ. ఐ అగ్రీ. లైక్ ఆ షానన్ తోటి కూడా ఆ డాన్ లింక్ చేస్తారు. డాన్ ఇతనే డీజే లాగా ఎందుకు కావాలనుకున్నాడు, ఎందుకంటే షానన్ కి దానికి ఏదో లింక్ ఉంది కాబట్టి దానికోసము ఇతన్ని చూస్ చేసుకున్నాడు డీజే లాగా. ఈ అనుపమ పరమేశ్వర్ ఇతను చూస్ చేసుకుంది. ఆల్రెడీ ఎవరెవరు ప్రోగ్రామ్ లో ఉన్నారు చూసి డీజే టీలో కొంచెం యంగ్ ఉన్నాడని. సో అలా అన్ని మంచిగా సర్కిల్ మంచిగా టైట్ ద నాట్ అనమాట, ఎక్కడ లూజన్స్ లేకుండా. దట్స్ హౌ ఐ ఫెల్ట్. ట్రూ బట్ యు నెవర్ నో. బట్ నా ఫేవరెట్ సాంగ్ డీజే టిల్లు సాంగ్ మళ్ళీ రిపీట్ అవడం వల్ల నేను చాలా ఖుషి అయిపోయా. డిఫరెంట్ వర్షన్. అక్క ఖుషి అయింది. ఊహా హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఖుషి అయింది. తమరు మాత్రం తెలుగు డైలాగ్స్ చెప్పొచ్చు, అక్కగారు మాత్రం చెప్పకూడదు. ఊహా ఆంధ్ర కాదు, అది నేను పాయింట్ అవుట్ చేసేది. ఖుషి హిందీ. సో సో అవి నేను రాసుకున్న పాయింట్స్. నాకైతే చాలా నచ్చింది. అక్క ఊహా కుష్మా అక్క నువ్వు నేను చాలా సంతోషపడ్డాను అన్నది అక్క. ఖుషి అయ్యా కాదు. ఊహా కంటిన్యూ. డీజే టిల్లు స్పిరిట్ లో నేను తెలంగాణ మాట్లాడానమాట. ఇట్స్ ఓకే. సో లిపి చాలా స్పష్టమైన తెలుగు మాట్లాడుతుంది కాబట్టి మనకి నేర్పిస్తుంది కాబట్టి ఇంకా ఇందాకేదో అంది డైలాగ్ అలాదేదో కపుల్ ఆఫ్ డైలాగ్స్. బట్ ఎనీవే సో అవి నేను రాసుకున్న పాయింట్స్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా డిజిటల్ టిల్లు స్క్వేర్ గురించి? నా ఓన్లీ పాయింట్ ఏంటంటే నాకు ఈ మదర్ ఫాదర్ కి ఇంకెక్కువ క్యారెక్టర్ ఇచ్చారు పార్ట్ 2లో. నాకు అది ఎక్కువ నచ్చింది. అగైన్ ఐ లవ్ ద ఫ్యామిలీ సీన్స్, మదర్ ఫాదర్ ఇంకా సన్ ఇంటరాక్షన్ సీన్స్ నాకు చాలా ఇష్టము. సో ఐ రియలీ థాట్ దట్ యా పార్ట్ 2లో ఇంకెక్కువ సీన్స్ ఉండడం వల్ల ఇంకెక్కువ ఫన్నీగా అనిపించింది నాకు. అదొక యా చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు ఆయన, చాలా న్యాచురల్. ఆయన పేరేంటే నాకు తెలియదు కానీ చాలా బాగా యాక్ట్ చేస్తాడు వాళ్ళ ఫాదర్. సేమ్ డాక్టర్ ని కూడా రిపీట్ చేశారు.
అండ్ ఇంకొకటి వాళ్ళ మదర్ కూడా ఇలాగ సినిమాలో హీరోయిన్స్ మదర్ హీరోస్ మదర్ లాగా మేకప్ వేసుకోకుండా అలా లేకుండా మన ఇంట్లో మదర్ మా ఫాదర్ ఎలా ఉంటారో అలానే లాస్ట్ కూడా లేపు తీసుకెళ్ళినప్పుడు నైట్ వేసుకుని కాళ్ళు ఎక్కుతుంది చూడు అలా చాలా న్యాచురల్ గా మంచిగా అనిపిస్తుంది నాకు ఇలా రియాలిటీకి దగ్గరగా ఉన్న మూవీ అనిపిస్తుంది నాకు ఇలాగ మేకప్ వేసుకుని రాత్రిప్పుడు కూడా పట్టు చీర కట్టుకుని పడుకోకుండా యా And నాకు నచ్చిన ఇంకొకటి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్తుంది కదా, వాళ్ళు మాట్లాడేసుకుంటుంటారు వాళ్ళ ఫ్యామిలీ పీపుల్. ఆయన అంటారు పక్క నుంచి వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు అని. నాకు అది యాక్చువల్ నచ్చింది. లైక్ అవును యాక్చువల్ జనరల్ ఆర్ రెగ్యులర్ డిస్కషన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఈ యా బిగ్ ఈవెంట్ కి. యా అండ్ ఓకే, నాకు ఒక డిసప్పాయింటింగ్ పాయింట్ ఒకటి ఉంది. నా ఉయ్. నా డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే అట్లుంటది మనతోని. ఫస్ట్ పార్ట్ అంతా ఎక్కువ యూజ్ చేయలేదు ఆ డైలాగ్ ని మూవీలో. యా సో మేము అంటే మీమ్ అయిపోయినందుకు పార్ట్ 2 ఎక్కువ యూజ్ చేశారు అనుకుంటా సో యూజ్ కావ్య చేయలేదు పార్ట్ మీమ్ 2 లో. పార్ట్ మీమ్ 1 అంది లో కాబట్టి పార్ట్ 1 లో యూజ్, పార్ట్ 2 లో నేను అంత ఎక్కువ వినలేదు. నేను యాక్చువల్లీ ఐ వాస్ ఈగర్లీ పార్ట్ వెయిటింగ్. పార్ట్ ఎన్నిసార్లు 2లో అంటారు అట్లుంటుంది మనతోని ఇంకా ఎక్కువ లిపి ఎక్స్పెక్ట్ చేసా. పార్ట్ 2లో ఓకే పార్ట్ 2లో అమ్మాయి కూడా అవును అంటుంది చాలా అట్లుంటుంది ఎక్కువసార్లు ఊరుకూరికే మనతోని అని. అంటారు ఇద్దరు నేనైతే మళ్ళీ కూడా పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో ఎక్కువ ఉంటారు పార్ట్ 1 లో మేబీ వన్స్ ట్వైస్ యా అని ఉంటారు పార్ట్ 2 లో చాలా ఎక్కువ అన్నారు నేను యా అది చూసేటప్పుడు కానీ go on. గో హెడ్ నేను చూసేటప్పుడు మేబీ నాకు ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎగ్జామ్ గురించి, ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మూవీ గురించే కాబట్టి అట్లుంటది మనతో బిట్వీన్ పడిపోయినట్టుంది లేదు మూవీ. చాలా సార్ రిపీట్ చేస్తారు సో అంటే నాకేమనిపించిందంటే పార్ట్ పాయింట్ మర్చిపోయా లిపి ఎప్పుడు లిపి ఏదో మనం అట్లుంటది మనతోని గురించి మాట్లాడుతున్నాము. పార్ట్ పార్ట్ 1 1 లో పార్ట్ 2 మీ కంపారిజన్ ఎన్నిసార్లు. నుంచి అదే లిపి కావ్య పార్ట్ 1లో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ పార్ట్ 1లో చాలా మీమ్స్ వచ్చాయి ఆ మూవీ నుంచి. True. నేను చెప్పిన రాధికతో మరి కూడా నిజం డైలాగ్ ఉంటుంది నువ్వు నువ్వు నిజంగానే క్వశ్చన్ ఇది అడుగుతున్నావు నన్ను రాధిక అడుగుతున్నావా ఈ ఆ, క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక దాంతో ఏ బాబు లవ్ అని చెప్పి ఇంకొక డైలాగ్ ఇలాంటి నా మైండ్ డైలాగ్స్ అసలు అన్ని డెలికేట్ మైండ్ మీమ్స్ యా ట్రూ. యా అది అసలే ఇవన్నీ డెలికేట్ మీమ్స్ మైండ్. అయ్యాయి. సో బట్ కానీ సెకండ్ పార్ట్లో అంత మీమ్స్ అయ్యే డైలాగ్స్ ఏమి నేను వినలేదు అని చూడలేదు. లెట్స్ వెయిట్ సో అండ్ సీ మేబీ ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి అనుకుంటా ఇప్పటిదాకా రాలేదు అక్కడ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది. రిలీజ్ అని నేనే ఊహా. యూ నెవర్ నో. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది మొన్నే బట్ యాక్చువల్లీ మూవీ పెద్ద సూపర్ హిట్ లిపి చాలా హిట్ అయింది. ఇది ఆల్రెడీ ఇండియాలో రిలీజ్ అయింది, దాని తర్వాత ఇప్పుడు ఓటీటీకి వచ్చింది, బట్ ఇండియాలో రిలీజ్ అయింది అండ్ హిట్ అయింది. ఓకే ఓకే. సో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? నావైతే ఆ అయిపోయాయి. నుంచి కూడా అయిపోయింది సో రేటింగ్ స్టార్ట్ చేద్దాము. రేటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మూవీ రికమెండేషన్ ఇస్తాను. సో కావ్య లిపి అండ్ ప్రేక్షకులకి అందరికీ మూవీ రికమెండేషన్ ఏంటంటే, మీకు కనుక ఇలాంటి కామెడీ డ్రామా మూవీస్ ఈ డీజే టిల్లు స్క్వేర్ లాంటి మూవీస్ ఇష్టమైతే కనుక మీరు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఇక్కట్ అనే మూవీ చూడాలి. ఓకే సో చూడండి, ఇది ఒక కన్నడ మూవీ 2021లో రిలీజ్ అయింది. సో ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. ఇది కోవిడ్ టైంలో రిలీజ్ అయిన మూవీ. సో కోవిడ్ ఒక డివోర్స్ తీసుకునే కపుల్ కోవిడ్ టైంలో డివోర్స్ తీసుకోకుండా ఇద్దరు కలిసి ఉంటారు ఆబ్వియస్లీ లాక్డౌన్లో. అండ్ చాలా ఫనీ మూవీ, చాలా బాగుంటుంది. సో మీరు మూవీ చూడకపోతే కనుక ఇక్కట్ అనే మూవీ చూడండి. ఇది ఒక కన్నడ మూవీ, బట్ ప్రైమ్ వీడియోలో సబ్ టైటిల్స్ ఉంటాయి. సో మీరు సబ్ టైటిల్స్తో చూడొచ్చు. సో చాలా బాగుంటుంది. సో కావ్య లిపి మీ ఇద్దరు కూడా చూడండి. నాకు నందుకి చాలా నచ్చిన మూవీ. ఓకే అండ్ సెకండ్ థింగ్, కొన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతామా? సో లిపి కావ్య మనము కామెంట్స్కి రెస్పాండ్ అవుతాము, ఓకేనా? కొన్ని కామెంట్స్కి. సో లిపి అండ్ కావ్య ఈ కామెంట్ ఇచ్చిన అతని పేరు తెలీదు, యూజర్ అనే ఉంది. సో ఈ కామెంట్ ఇచ్చింది మన నానీస్ గ్యాంగ్ లీడర్ మూవీకి. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, హాయ్, ఐ డెంట్ లైక్ ద మూవీ యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ యువర్ రివ్యూ. సో టైమ్ స్టాంప్ చెప్పారు లిపి 21 minutes 20 seconds to 21 minutes 52 seconds was so damn funny. Must have seen it at least 10 times. Subscribed already.
షల్ అవైట్ మోర్ సచ్ వీడియోస్. సో ఈ టైమ్ స్టాంప్‌లో పాపం జనార్దన్ కనెక్షన్ లూజ్ అయింది. Oh, poor Janardhan. సో ఆ కామెంట్ గురించి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు అండ్ కామెంట్ రాసినందుకు. వి రియల్లీ అప్రిషియేట్ ఇట్. And it was funny. సో లిపి కావ్య నెక్స్ట్ కామెంట్. అక్క, ఇది సాయి ప్రణీత్ గారు రాశారు. ఇది గుంటూరు కారం మూవీ గురించి. సో Favorite movie. ఈయన ఏమంటున్నారంటే, కావ్య నీలాగా ఉంటే ఇండస్ట్రీలో ఫ్లాప్సే ఉండవు. యువర్ ఆప్టిమిజం ఇస్ సో క్యూట్. Oh, thank you so much, Sai Praneeth Garu. I really love the movie, so I stand by the movie. ఓకే. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు ఆదిత్య వర్మ గారు. అండ్ ఈయన కూడా గుంటూరు కారం మూవీ గురించి కావ్య. ఓకే. సో హీ సేస్, నాయన కావ్య గుంటూరు కారంకి కనెక్ట్ అయినట్టు ఎవరు హిస్టరీ ఆఫ్ సినిమాలో అవ్వలేదు బాబోయ్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఛానల్ గైస్. పాప్కార్న్ టాక్ మ్యారథాన్ ఈజ్ ఆన్. Thank you so much. Please do subscribe to our Thank you. channel. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి లేకపోతే. Thank you so much. యా. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు జనార్దన్ గారు గుంటూరు కారంకి. సో ఈయన అంటున్నారు, ఐఎమ్ ప్రెటీ మచ్ కనెక్టెడ్ టు కావ్య అక్కాస్ కామెంట్స్ ఆన్ దోస్ జోక్స్. ఐ ఎంజాయ్ ఆల్ దోస్ లిటిల్ జోక్స్. Yeah, thank you. అదే కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ వితి డైలాగ్స్ చాలా ఫనీగా అనిపిస్తాయి. అది ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఆ డైలాగ్స్ ని మనం యూజ్ చేయొచ్చు డే టు డే లాంగ్వేజ్ లో ఫనీ లాగా. I'll try to use them more often. Agree to disagree, and please don't use them on me. ఓకే. సో నెక్స్ట్ డైలాగ్ నెక్స్ట్ కామెంట్ గుంటూరు కాలం గురించి వైష్ణవి కల్వకోట నుంచి వచ్చింది. దిస్ వన్స్ మై ఫేవరెట్ అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ రివ్యూ అమాంగ్ ఆల్ ద మూవీ రివ్యూస్ ఆన్ యువర్ ఛానల్. Thank you so గుంటూరు much, కారం Vaishnavi. గురించి. Appreciate it a lot. వైష్ణవి, మున్ను, థ్యాంక్ యూ సో మచ్ Thank you. for this comment. సో ఇవే ఈ 5 కామెంట్స్ కి రెస్పాండ్ అవుతామని చెప్పి నేను అనుకున్నాను. సో రేటింగ్స్కి వెళ్దాము. లిపి. ఓకే, ఈ మూవీ నాకు pretty మచ్ నా ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ టెన్షన్ నుంచి కొంచెం బయటపడేసింది కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం ఇమీడియట్లీ నా హాఫ్ బ్రెయిన్ తోటి చూసినప్పుడు నాకు ఏమి లూప్ హోల్స్ అయితే ఏమి అనిపించలేదు. ఓవరాల్ ఇట్ వాస్ ఎంటర్టైనింగ్ కాబట్టి ఐల్ గివ్ ఇట్ 7.5. ఎందుకు అంటే నేను ఎగ్జామ్ గురించి మర్చిపోయి అంత స్ట్రెస్ కంప్లీట్లీ మర్చిపోయే రేంజ్ లో లేదు కాబట్టి నేను ఇంకా ఎక్కువ పాయింట్స్ ఇవ్వట్లేదు. ఓవర్ Okay. ఎక్స్పెక్టేషన్స్, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఐల్ గో నెక్స్ట్. కావ్య లాస్ట్కి. కావ్య రేటింగ్ నాకు ఆల్రెడీ తెలుసు. సో నేను కూడా ఈ మూవీకి 7.5 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. సో ఈ మూవీ చాలా బాగుంది. డీజే టిల్లు లాగానే ఉంది. బట్ నాకు కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపించింది. కొంచెం బోరింగ్ సీన్స్ ఉన్నాయి. కొంచెం బోరింగ్ పాటలు. ఒక పాట ఉంది బోరింగ్ పాట, మిస్ప్లేస్ సాంగ్ అనిపించింది. కానీ నాకు చాలా నచ్చింది. బట్ కొన్ని సీన్స్ కొంచెం డీజే టిల్లుని రిఫర్ చేస్తూ చేశారు. అవసరం లేదు. డీజే టిల్లు ఆల్రెడీ హిట్ మూవీ. సో టిల్లు స్క్వేర్లో మేము కంప్లీట్లీ డిఫరెంట్ మూవీని ఎక్స్పెక్ట్ చేసాము. సో అందుకని నేను కూడా ఒక బిట్వీన్ 7 and 7.5 ఇస్తాను. కావ్య. యా, ఈ మూవీని చాలా ఎక్కువ పార్ట్ 1 తో కంపేర్ చేస్తే నీకు క్లియర్లీ ఓకే యూ మై బి బయస్, అందుకే తక్కువ రేటింగ్ ఇచ్చింటావు. బట్ టు బి ఆనెస్ట్ మేబీ ఫర్ మీ ఇట్స్ 8.5. నాకు ఇంకా ఎక్కువ నచ్చింది జోక్స్. ప్రతి జోక్కి నాకు ఎందుకో చాలా ఫన్నీగా విట్టిగా అనిపించింది. అట్ ద సేమ్ టైం జోక్ చేయాలి ఇలాగా జోక్ చేయట్లేదు. అతను జస్ట్ అతను టైపే అలాగా ఉల్టా పుల్టా మాట్లాడే టైప్. అతను ప్రతి ఒక్కరితోటి ఇలాగా ఫన్నీగా విట్టిగా తన పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక జోక్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. సో పార్ట్ 2లో ఇంకా ఎక్కువ రైటింగ్ స్కిల్స్ చూపించినట్టు అనిపించింది పార్ట్ 1 కంటే. అండ్ స్టోరీ యాజ్ వెల్ నాకు పార్ట్ 2 స్టోరీ చాలా ఎక్కువ నచ్చింది పార్ట్ 1 స్టోరీ కంటే. సో అందుకే నాకు 8.5 అవుట్ ఆఫ్ 10. ఐ లవ్ ఇట్. అండ్ నాకు తెలుసు ఈ మూవీ నేను డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్లో చూసే మూవీ. కిచెన్లో కుకింగ్ చేసుకుంటూ ఉంటే నేను ఈజీగా ఈ మూవీ ప్లే చేస్తూ చూసుకుంటా. సో ఐ కెన్ టోటలీ సీ దిస్ మూవీ
being rewatched many times. లిపి? అండ్ నా అడ్వైస్ ఏంటి అంటే ఎవరైనా కనుక స్ట్రెస్లో ఉండి ఓ మై గాడ్ నేను మర్చిపోవాలి నాకు కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ కావాలి టైప్స్లో ఉంటే కనుక ఈ మూవీ ఈజ్ ద బెస్ట్ వాచ్. ఎందుకంటే నేను చూసింది ఎగ్జాక్ట్లీ అవే సర్కమ్స్టాన్సెస్లో కాబట్టి ఐ కెన్ గ్యారంటీ దాట్ ఈ మూవీని కనుక ఏదో స్ట్రెస్ ఐ నీడ్ టు ఫర్గెట్ సంథింగ్, నేను ఏదో కొంచెం రిలాక్స్ అవ్వాలి టైమ్స్లో అనుకున్నప్పుడు డెఫినెట్లీ వాచ్ ఇట్, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఇస్ ఫస్ట్ టైం. ఇంకా సెకండ్ టైం చూడలేదు కాబట్టి దట్స్ ఇట్. సో ఈ టిల్లు స్క్వేర్ మూవీ చూడని వాళ్ళు ప్లీజ్ చూడండి. మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. చాలా మంచి మూవీ అండ్ నాట్ బ్యాడ్. లిపి, నేను, కావ్య ముగ్గురు మంచి మా ముగ్గురికి మంచిగా నచ్చింది. కొన్ని లూప్ హోల్స్ ఉన్నా కూడా చాలా బాగుంది అనిపించింది. సో అది మా రివ్యూ టిల్లు స్క్వేర్ మూవీ పైన. సో ఇంకొక మూవీ పాడ్కాస్ట్లో మేము ముందుకి వచ్చేస్తాము, కావ్య, ఊహ అండ్ లిపి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రిప్షన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మాకు అదే మోటివేషన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీకు మేము చాలా మూవీ వీడియోస్ చేయాలని అనుకుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో అండ్ లీవ్ సమ్ కామెంట్స్. Bye bye. Thank you. Bye. Bye. Bye.